డియర్ ఫ్రెండ్స్, ఈ ఆదివారము అంటే 15వ తారీఖు నాకు అనంతపూర్లో ఒక ప్రోగ్రాం ఉందండి. సో నేను మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నాను. ఎవరికైనా నా అపాయింట్మెంట్ కావాలి అంటే ఈ నంబర్ ఇస్తాను. ఒక్కసారి మేడంకి ఫోన్ చేసి మీరు అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకొని అక్కడికి వస్తే మనం కలవచ్చు. అలాగే ఎవరికైనా ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నా, అలాగే వేరే వేరే విషయాలు మాట్లాడాలని అనుకున్నా కూడా మీరు అక్కడికి రావచ్చు. మా టీం అక్కడే ఉంటుంది. సో మనం అందరం కూడా అక్కడ కలిసి ఇలాంటి విషయాలు కూడా మాట్లాడుకోవచ్చు. సాఫ్ట్వేర్ రంగంలో ఉండే మిత్రుల కోసమే ఈ వీడియో అండి. అంటే ఐటీ సెక్టార్ దీని యొక్క భవిష్యవాణి, ఫ్యూచర్ ఎలా ఉంటుంది అంటే, మీకు మొన్న ఒక అద్భుతము జరిగింది. ఫిబ్రవరి 6వ తారీఖు సో మీకు స్టాక్ మార్కెట్ ఓపెన్ అయ్యింది. అంతా బాగానే ఉంది. అమెరికాలో అనండి, భారత్లో స్టాక్ మార్కెట్ మీకు చాలా చాలా నార్మల్గా పర్ఫెక్ట్గా ఉంది. సడన్గా మీరు చూసారనుకోండి, 2.5 లక్షల కోట్లు ఒకేసారి డౌన్ఫాల్. మొన్న ఒక వీడియోలో మాట్లాడాం. 2,65,000 కోట్లు మీకు గంటల్లో కరిగిపోయింది. అంటే బంగారము, సిల్వర్ ఈ ధరలు పడిపోవడం అమెరికాలో జరిగిన అతిపెద్ద స్కామ్. మరి మళ్ళీ పెరుగుతాయా అండి బంగారం, సిల్వర్ ధరలు అంటే? ఖచ్చితంగా 100% పెరుగుతాయి, డౌట్ పడక్కర్లేదు. కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే, మీకు ఐటీ సెక్టార్లో మీకు ఈ పెద్ద పెద్ద టెక్ జైంట్స్ ఉంటారు చూసారా, వాళ్ళ మధ్య యుద్ధము. ఎలాంటి ఒక యుద్ధము అంటే, సుందర్ పిచ్చయ్ గారు లిటరల్గా చెప్తున్నారు, ఇది బ్లడ్ బాత్ అని చెప్తున్నారు. ఏది ఐటీ సిస్టమ్స్ ముందు కూర్చొని కంప్యూటర్లో పనులు చేసుకునే వాళ్ళు బ్లడ్ బాత్ అని మాట్లాడుతున్నారంటే పరిస్థితి ఊహించుకోండి. ఇప్పుడు ఒక్క అమెరికాలో 285 బిలియన్ అమెరికన్ డాలర్స్ మీకు అలా మాయమైపోయింది. ఇన్వెస్టర్స్ షాక్లో ఉన్నారు. ఏం జరిగిందో ఎవరికి తెలియదు. ఇలాంటి చిత్ర విచిత్రమైన పరిస్థితులు మనము ఫ్యూచర్లో చూడబోతున్నాము. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉండే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మీరు గమనించాలండి. మీరు గమనించకపోతే రేపు మీ కెరియర్ కాదు, మీ జీవితాలు కూడా పెను ప్రమాదములో పడిపోయే అవకాశాలు. ఇప్పుడు మీరు గోల్డ్ మ్యాన్ సాక్స్ అని ఒక ఇన్వెస్ట్మెంట్ కంపెనీ గురించి, అంటే ఒక దేశము అక్కడ స్టాక్ మార్కెట్ బాగా పర్ఫామ్ చేసే షేర్. సో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఏ టైంలో మీకు ప్రాఫిట్స్ ఉంటాయని వీళ్ళు ఒక అనాలిసిస్ చెప్పి మీకు ఇలాగ రిపోర్ట్స్ విడుదల చేస్తారు. సో మీకు అనాలిటిక్స్లో ఉండే ఒక టాప్ కంపెనీ. వీళ్ళు దేవెన్ అనబడే ఒక మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ని తయారు చేస్తున్నారు. సడన్గా వీళ్ళు ఏం చేశారు, దేవెన్ అనబడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను పార్ట్గానే వాడతాము. మరి మా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆపరేషన్స్ ఎలా ఉంటాయి అంటే, ఆంథ్రోపిక్ కంపెనీ యొక్క క్లాడ్, కొంతమంది క్లౌడ్ అని కూడా ప్రొనౌన్స్ చేస్తూ ఉంటారు, క్లాడ్. సో ఇప్పుడు క్లాడ్ అనబడే అప్లికేషన్నే వాడబోతున్నాము అని ఎవరు, గోల్డ్ మ్యాన్ సాక్స్ వాళ్ళు ప్రకటించారు. సో ఇప్పుడు ఇమీడియట్గా ఈ ఆంథ్రోపిక్ సంస్థ ఉంది చూసారా, వాళ్ళ CEO ఇతను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇవాళ యావత్ ప్రపంచం, ముఖ్యంగా సాఫ్ట్వేర్ వాళ్ళు ఒకలాగా షేక్ అయిపోయారండి. చెప్తున్నాగా, సుందర్ పిచ్చయ్ అలాగే పెద్ద పెద్ద మీకు సాఫ్ట్వేర్ జైంట్స్ అసలు ఇలా ఎలా ఇతను మాట్లాడతాడు, ఇదే భవిష్యత్తుని ఇతను ఎలా చెప్పగలడు అంటే, మేమందరం ఏం చేస్తున్నాం, ఇది ఒక చాట్ జీపీటీయో జెమినియో ఇన్ని చూసారనుకోండి, ఇవన్నీ నథింగ్ అని అంటున్నాడు. మనం ఫ్యూచర్ అంతా ఇదే కదండి. మీరు ఒక ప్రాంప్ట్ ఇస్తారు, ప్రాంప్ట్ ఇచ్చిన వెంటనే మీకు ఏం చేస్తుంది, తన దగ్గర ఉండే డేటానంతా తీస్తుంది. సో మీరు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్తుంది, మీరు అడిగినట్టుగా ఒక ఇమేజ్, ఒక వీడియో ఇవన్నీ చేస్తుంది కదండి. మనం చూస్తున్నాం కదా, అందరూ వాడుతున్నారు కదా. రేపు ఇవి ఏమీ కూడా నా టెక్నాలజీ ముందు నిలబడదు. ఇంకొక 2-3 ఏళ్లలో ప్రపంచమే నా కంట్రోల్లోకి వస్తుందని అంటే, ఒక వ్యక్తి ఇలా అంటే ఏం జరుగుతుందంటే, 2,50,000 కోట్లు మాయమైపోతుంది. ఇన్ఫోసిస్, విప్రో లాంటి సంస్థలు డైరెక్ట్గా 5% వాళ్ళ ప్రాఫిట్స్ పడిపోయాయండి. అంటే షేర్ మార్కెట్లోనే 5% పడిపోయింది. 5% అంటే వీళ్ళ టర్నోవర్ చూసుకున్నప్పుడు వాస్ట్ డిఫరెన్స్ ఉంటుంది కదా. ఏంటండి, ఏం లేదండి, ఇతను అంటున్నాడు, ఒక 5 కోట్ల మంది నివసించే ఒక దేశం. సో అలాంటప్పుడు ఇక్కడ 24 గంటల సేపు వీళ్ళు ఉద్యోగాలు చెయ్యాలి, 24/7. అంటే ఆ రోజు ఏదో నారాయణమూర్తి గారు అన్నారంటే పెద్ద గొడవలయ్యాయి. ఇవాళ ఇతను అంటున్నాడు 24/7 పర్ వీక్ నువ్వు వర్క్ చెయ్యాలి, 365 రోజులు కూడా నా కోసం నువ్వు ఉద్యోగం చెయ్యాలి.
అలాంటి ఒక దేశాన్ని మేము తయారు చేయబోతున్నాము. ద కంట్రీ ఆఫ్ జీనియసెస్ ఆఫ్ డేటా అనాలిసిస్, డేటా సెంటర్ ఉంటుంది, ఇక్కడ జీనియస్లు వర్క్ చేస్తారు. ఇది ఒక విడి దేశం. నమ్మడానికి ఎలా ఉందో చూడండి. హైదరాబాద్ అంటే ఎంత అండి? 1,20,00,000 మంది పాపులేషన్ ఉంటారు. 5 కోట్ల మంది ఉండే ఒక దేశం. ఈ దేశములో మనుషుల కన్నా బాగా పని చెయ్యగలిగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఏఐ సిస్టమ్స్ ఉంటాయి. ఇవి ఏం చేస్తాయి అంటే మీరు ఊహించరు ఫ్రెండ్స్. అందుకే అంటున్నా, ఇది ఎలా చెప్పాలి సింపుల్గా మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో. ఒక కుర్రవాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ నేర్చుకుంటున్నాడండి. ఇప్పుడు ఇతను నేర్చుకున్న తరువాత ఒక వెబ్ డిజైనర్, వెబ్ డెవలప్ చేసే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటే అతను ఎలా చూస్తాడు? ఎంత చిన్న చూపు! అరే ఇంకా మీరు వెబ్ డెవలప్మెంట్లో ఉన్నారా, మేము ఏకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వెళ్ళిపోయాము అంటే ఇవాళ మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. మీరు మీ కెరియర్ మొత్తము కూడా జూనియర్స్గానే ఉంటారు, సీనియర్స్ అవ్వనే అవ్వరు. మీరు ఇదంతా నేర్చుకుంటారు, క్లౌడ్ కంప్యూటింగ్ అంటారు, ఇట్లాగా మీకు సెక్యూరిటీ సిస్టమ్స్ ఇవన్నీ చేస్తూ ఉంటారు. సడన్గా ఒక కుర్రాడు వస్తాడు, నేను ఏఐలో ఇలాంటిది సాధించాను, ఇలాంటి ఒక ప్రోటోటైప్ను తయారు చేశాను, ఒక పలానా కంపెనీ దీన్ని కొనుక్కున్నారు, ఇప్పుడు నా వాల్యుయేషన్ 1000 కోట్లు అంటే ఎలా ఉంటుంది? అంటే మీరు నథింగ్ అండి. మీరు ఇదంతా నేర్చుకొని ఇంతలో ఇంకొక టెక్నాలజీ వచ్చి ఇది పనికిరాదు అన్నారు అనుకోండి, మీరేం చేస్తారండి? ఆ రోజు వెబ్ డిజైనింగ్ చేయాలంటే అందరూ కూర్చొని వర్క్ చేసేవాళ్ళు. ఇవాళ మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో నాకు ఇలాంటి ఒక వెబ్ ప్లాట్ఫామ్ కావాలంటే అది తయారు చేసి ఇచ్చేస్తుంది, అంతే కదా, సింపుల్గా అయిపోతుంది. కాబట్టి ఇవాళ ఆంథ్రోపిక్ సిఇఓ అతను ఏమంటున్నాడు అంటే, మీకు ఒక ఫైనాన్స్ అనండి, మార్కెటింగ్ అనండి, సేల్స్ అనండి, ఇలాగ కీలకమైన రంగాలలో నా క్లౌడ్ ఉంటుంది. ఇది ఏం చేస్తుందండి? తనే మీ యొక్క కంప్యూటర్ని ఆపరేట్ చేస్తుందండి. మీరు ఆ కమాండ్ ఇచ్చిన తరువాత మీరు ఏమీ చేయక్కర్లేదు, అది మీ పర్సనల్ కంప్యూటర్ని తన కంట్రోల్లోకి తీసుకొని మొత్తము మీరు ఏ వర్క్ చేయాలనుకుంటున్నారో అదే చేసి పడుతుంది. మీకు అలాగ అది డేటాను జనరేట్ చేసుకుంటూ ఉంటుంది, అనాలిసిస్ చేస్తూ ఉంటుంది, మీకు అప్రాప్రియేట్గా ఏది కరెక్టో ఆ సొల్యూషన్స్ ఇస్తూనే ఉంటుంది. ఆఖరికి మీ జీమెయిల్ను కూడా అదే ఆపరేట్ చేయగలదు. ప్రశ్నలు వచ్చాయంటే జవాబు కూడా అదే ఇస్తుంది, మీరేం చెయ్యక్కర్లేదు. అంటే మీరేంటి సాఫ్ట్వేరే నేర్చుకోక్కర్లేదు, కానీ మీ తరఫు నుంచి ఈ ఏఐ టూల్ ఆ పని చేయగలదు. అలాంటి ఒక ప్రపంచాన్ని, ద కంట్రీ ఆఫ్ జీనియసెస్, వాళ్లను నేను తయారు చేస్తున్నాను. 2-3 ఏళ్లలో ఇది జరగబోతుందని అంటే మీకు ఒకేసారి అండి, ఎప్పుడైతే అప్లికేషన్ వచ్చిందో $1 బిలియన్ అతను సంపాదించేశాడు. $350 బిలియన్ ఇవాళ అతని కంపెనీ యొక్క వాల్యుయేషన్. ఏది? ఈ రంగంలో మాత్రమే, ఏఐలో మాత్రమే. దాంతో గోల్డ్మ్యాన్ సాక్స్ వాళ్ళు ఇదే ఫ్యూచర్, సో దీని మీదే మనం పెట్టుబడులు పెట్టాలి, సాఫ్ట్వేర్ రంగాన్ని మనం మర్చిపోవాలి. అందులో ఇవాళ జరుగుతున్న ఈ పరిశోధనలు, ప్రయోగాలు ఇదంతా ఒట్టి వేస్ట్ అని చెప్పి వాళ్ళు కూడా అనడంతో స్టాక్ మార్కెట్ కుప్ప కూలిపోయింది. అలాంటప్పుడు సాఫ్ట్వేర్ రంగంలో ఉండే ఇంజనీర్లు మీరు ఎంత ఆలోచించాలి, ఎంత అప్డేట్ అవ్వాలి, అసలు ఇలాంటి రెవల్యూషన్ వచ్చినప్పుడు మనము ఏం చెయ్యగలం? ఒక్కసారి ఆలోచించి కుదిరితే ఇంకా డెప్త్గా మీకు తెలిసిన ఈ విషయాలు, ఈ పలానా ఏఐ టూల్ గురించి మీకేం తెలుసో కామెంట్స్లో రాయండి, సో దట్ అందరూ తెలుసుకోగలము. మరి ఈ పని మీరు చేస్తారని ఎదురు చూస్తున్నాను. సో ఇలాంటి వీడియోస్ రిలీజ్ అయినప్పుడు మీకేమనిపిస్తుంది కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.